76వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం ముస్తాబవుతోంది. రేపు ఉదయం 9 గంటలకు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ జెండాను ఆవిష్కరిస్తారు. గణతంత్ర దినోత్సవ సందేశాన్ని గవర్నర్ అబ్దుల్ నజీర్ ఇవ్వనున్నారు. పోలీస్ పెరేడ్, సకటాల ప్రదర్శన అనంతరం ఉత్తమ ప్రదర్శన కనబరిచిన కవాతు బృందాలకు బహుమతులు ప్రదానం చేయనున్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కాంతి అందిస్తారు. 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఇందిరాగాంధీ స్టేడియం ముస్తాబవుతోంది. ప్రస్తుతం ఏవైతే శకటాల ప్రదర్శన ఉంటుందో శకటాల రిహార్సల్స్ అయితే కొనసాగుతున్నాయి. అయితే రేపు ఈ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. అయితే గణతంత్ర దినోత్సవ వేడుకల కోసం ఇందిరాగాంధీ స్టేడియం అంతా కూడా అధికారులు సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. పూర్తిగా జాతీయ జెండాలతో పాటుగా ఏవైతే శకటాల ప్రదర్శన ఉంటుందో శకటాల ప్రదర్శనకు సంబంధించినటువంటి ప్రాంగణం అంతా కూడా పూర్తిగా సిద్ధమైతే చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం ముఖేష్ కుమార్ మీనాతో పాటుగా జిల్లా కలెక్టర్ ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లకు సంబంధించినటువంటి రిహార్సల్స్ ను ఫుల్ డ్రెస్ రిహార్సల్స్ అయితే చేపడుతూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించినంత వరకు ఈ ఏర్పాట్లకి సంబంధించి ఉదయం 8:51 రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు ఇక్కడికి చేరుకుంటారు. తర్వాత ఈ కార్యక్రమానికి సంబంధించి 8:58 రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రాంగణానికి చేరుకుంటారు. అయితే పోలీస్ పరేడ్ ను తిలకించి పరిశీలించిన తర్వాత తిరిగి వేదిక దగ్గర చేరుకుని పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరిస్తారు. గణతంత్ర దినోత్సవ సందేశాన్ని కూడా గవర్నర్ ఇస్తారు. అయితే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర ప్రభుత్వానికి చెందినటువంటి వివిధ శాఖలు అమలు చేస్తున్నటువంటి సంక్షేమం, అభివృద్ధి పథకాలపై రూపొందించినటువంటి శకటాలను పరిశీలించి ఉత్తమంగా ఎన్నికైనటువంటి శకటాలకు మార్చ్ ఫాస్ట్ లో ఉత్తమ ప్రదర్శన కనిపించిన కవాతు బృందాలకు కూడా జ్ఞాపికలను అందజేస్తారు. అయితే ఈ వేడుకలలో ఇండియన్ ఆర్మీ కంటింజెంట్, కాకినాడ ఏపీఎస్పీ 3వ బెటాలియన్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్, తమిళనాడు రాష్ట్ర పోలీస్ దళం, అలాగే విశాఖపట్నం ఏపీఎస్పీ 16వ బెటాలియన్, అలాగే ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ బాలికలు, అలాగే భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ బాలికలు, యూత్ రెడ్ క్రాస్ బాలికలు బృందాలు కవాతులో పాల్గొని ఈ కనువిందు చేయనున్నారు. అయితే పోలీసులు బ్రాస్ బ్యాండ్, పైప్ బ్యాండ్ ప్రదర్శన కూడా ఈ ఏదైతే ప్రతి ఏటా గణతంత్ర దినోత్సవ వేడుకల్లో చేపడుతూ ఉంటారు. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు, రిహార్సల్స్ అన్నింటినీ కూడా ప్రస్తుతం అధికారులు అయితే పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి ఏదైతే 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలకి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ప్రస్తుతం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో చకచక పూర్తవుతున్నాయి. మొత్తంగా రేపు ఉదయం 8 గంటలకు శకటాల ప్రదర్శనతో పాటుగా రేపు 8:58 గవర్నర్ ఇక్కడికి చేరుకుంటారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. కెమెరా పర్సన్ జీవన్తో కాంతి, హెచ్ఎం టీవీ, విజయవాడ.